నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. డిఎస్సీ అభ్యర్థులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పిన ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రిలో డిఎస్సీ అభ్యర్థులకు తన సొంత నిధులతో ముందస్తుగా మాక్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. డిఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బాధ్యత కలిగిన కూటమి ప్రభుత్వంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. మరి 10 నెలలు అయ్యింది కదా అని అడగచ్చు. 10 నెలలకు కూడా కారణాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడితో మాట్లాడి డిఎస్సీ నోటిఫికేషన్తో పాటు అక్కడున్న అవసరాలు ఏంటి, స్కూల్స్ని ఎలాగా మెరుగుపరచాలి, నిరుద్యోగులకి ఏ విధంగా అవకాశాలు కల్పించాలి, ఎంత ఖాళీలు ఉన్నాయనేది ఆయన అవగాహన చేసుకొని ఈ 10 నెలలు కూడా ఆయన అన్ని కూడా ప్రాపర్గా స్టడీ చేసి సైంటిఫిక్గా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సుమారు 16,347 పోస్టులు ఇది ఒక బాధ్యతగా తీసుకున్నాం. నేను వ్యక్తిగతంగా ఒక బాధ్యతగా తీసుకొని ఏదైతే ఈ రోజు నిరుద్యోగ యువత ఉన్నారో వారందరూ కూడా మెజారిటీ పాపులేషన్ ఈ కూటమి అధికారంలో రావాలని వారు ఓటు వేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఓటు వేయించున్నారు. అలాగే యువత పట్ల కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ప్రతి రాజకీయ నాయకులకు మాక్ టెస్టులు పెట్టడానికి నా సొంత ఖర్చులతోటి నేను ఈరోజు ముందుకు రావడం జరిగిందని మీ ద్వారా వారందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ మాక్ టెస్ట్ ఏదైతే పెడతా ఉన్నానో నాకు ఓటు వేసిన వాళ్ళు ఉండొచ్చు, వేయని వాళ్ళు ఉండొచ్చు, కూటమికి ఓటు వేయని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరైనా సరే ఈ యొక్క మాక్ టెస్ట్ ఒక అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలనే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. అలాగే ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ కూడా ఈ మాక్ టెస్ట్ పేపర్స్ కూడా రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ప్రిపేర్ చేయించడం జరిగింది. మొత్తం కూడా నా సొంత ఖర్చులతోటి నా సొంత నిధులతోటి మాక్ టెస్ట్ ప్రిపేర్ చేయడంతో పాటు మాక్ టెస్ట్ ప్రిపరేషన్తో పాటు ఈ యొక్క రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయడం కూడా నా సొంత ఖర్చులతోటే చేశాను. రేపు ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఒక సింగిల్ ఎంపీ అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు.